హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ లక్ష్మీ గాయత్రి గారు రచించిన పడమటి సంధ్యారాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? మధ్యాహ్నం 1 గంట అవుతోంది. బాబుని పడుకోబెట్టి ఏదో వీక్లీ చేతబుచ్చుకొని తాను పక్కనే నడుంబాల్చిన అరుణ కాలింగ్ బెల్ శబ్దం విని లేచింది. వేళకాని వేళ ఎప్పుడెవరొచ్చారబ్బా, పోస్ట్ మ్యాన్ కూడా వచ్చి వెళ్ళిపోయాడు అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి గుమ్మంలో శ్రీహరితో పాటు ఇంకో అపరిచిత వ్యక్తి కూడా ఉండటంతో చప్పున లోపలికి తప్పుకుంది. రా లోపలికి రా. స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తూ లోపలికి వచ్చాడు శ్రీహరి. అరుణ గబగబా వెళ్ళి నిద్రపోతున్న వదినగారిని లేపింది. వదినా, అన్నయ్య వచ్చాడు. కూడా ఇంకెవరో కూడా వచ్చారు. లేలే. కమల లేచేసరికి శ్రీహరి లోపలికి రానే వచ్చాడు. వదిన మరదళ్ళిద్దరు మొహాల్లో ప్రశ్నార్థకాన్ని చూసి నవ్వుతూ, ఎవరో వచ్చారనుకొని కంగారు పడిపోతున్నారేమిటర్రా, నువ్వు గుర్తుపట్టలేకపోయావే అరుణ? వచ్చింది ఎవరనుకున్నారు? మన రాజాయే అన్నాడు. వచ్చిన వ్యక్తి పేరు విని వదినా మరదళ్ళిద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. చాలా రోజుల తర్వాత వచ్చిన కుటుంబ స్నేహితుడి ఆగమనంతో కమల సంభ్రమంగా ఉలిక్కిపడితే, మారిన తన జీవిత పరిస్థితులతో ఒకనాటి పరిచితులను కళ్ళ ఎదుట ఎలా పడాలా అన్న ఆందోళనతో అరుణ ఉలిక్కిపడింది. శ్రీహరి చెబుతున్నాడు, రాజాకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందంట. పాపం తల్లి తండ్రి ఇద్దరు ఒకేసారి యాక్సిడెంట్లో పోయారంట. ఇప్పుడు పూర్తి ఒంటరివాడు. ఈ ఊళ్ళో ఉండటానికి ఏదైనా ఇల్లు చూసుకోవాలంటుంటే మన ఇంటికి తీసుకువచ్చాను. సరే, ఆ వివరాలు తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు కాస్త కాఫీ టిఫిన్ ఏర్పాట్లు చూడండి. అన్నింటికంటే ముందు ఓసారి వచ్చి అతన్ని పలకరించి వెళ్ళండి అన్నాడు. శ్రీహరి చెప్పిన వివరాలతో వదిన మరదళ్ళిద్దరు మొహాలు మరింత సీరియస్గా అయ్యాయి. కమల శ్రీహరి వెనక వంటగదిలోకి నడవబోయింది. అరుణ మాత్రం నిలబడ్డ చోటిలో నుంచి కదల్లేదు. అరుణ మనోభావాన్ని గమనించిన శ్రీహరి అరుణ దగ్గరికి వచ్చి, అరుణ, నీ బాధ నాకు తెలియంది కాదమ్మా, కానీ విధి చేసిన దానికి ఎంతకాలమని ఇలా కృంగిపోతూ జీవిస్తావు? పైగా రాజా నలుగురిలా నాలుక చివర సానుభూతితో మనసులో బాధని మరింత కెలకాలనే మనస్తత్వం ఉన్నవాడు కాదు. కాస్త నలుగురిలో తిరిగితే నీ మనసుకి శాంతి లభిస్తుంది, పద అన్నాడు మృదువుగా. ఇక అన్నగారి మాట కాదనలేనట్టు మౌనంగా బయట భుజాల చుట్టూ కప్పుకొని శ్రీహరి వెంట నడిచింది అరుణ. ముందు గదిలో కుర్చీలో కూర్చున్న రాజేంద్ర శ్రీహరి వెనకే వచ్చిన కమలని అరుణని చూసి నవ్వుతూ పలకరించాడు. కమల ఏవో ప్రశ్నలు వేస్తూ అతని తల్లి తండ్రి పోయినందుకు సానుభూతి తెలిపింది. అరుణ మాత్రం ఆకుచాటు పువ్వులా నిశ్చలంగా నిలబడిపోయింది. ఆడపడుచు ఇబ్బంది గ్రహించిన కమల, సరే మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, మేం టిఫిన్ ఏర్పాట్లు చూస్తాం అంటూ అరుణని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏవో మాటలయ్యాక అరుణకి ఇంకా పెళ్లి చెయ్యలేదా హరి అంటూ ప్రశ్నించాడు రాజేంద్ర. శ్రీహరి నిట్టూర్చాడు. పెళ్లితో సహా అన్ని ముచ్చట్లు తీరిపోయాయి దాని బతుక్కి అంటూ. ఏంటి హరి, ఏమైంది? అరుణ కూడా ఇదివరకులా హుషారుగా లేదు ఆతృతగా అడిగాడు రాజేంద్ర. దాని హుషారంతా దాని పెళ్లితోనే చచ్చిపోయిందిరా, శ్రీహరి చెప్పసాగాడు. అది 10th పాస్ అయ్యేసరికి నాన్నగారు పోయారు. నీకు తెలుసు కదా, అప్పటికి మీరెక్కడే ఉన్నారు. ఆ తర్వాత అమ్మ దాన్ని మరీ కంటికి రెప్పలా చూసుకుంది. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. మా అదృష్టం బాగుండి కమల కూడా దాన్ని తల్లిలా ఆదరిస్తుంది. మా ముగ్గురి ప్రేమ చాలదని దాన్ని ఇంకా గుండెల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకునే మొగుడుంటే అది ఇంకా సుఖపడిపోతుందని దాని బిఏ పూర్తయ్యి అవ్వకుండానే పెళ్లి చేసేశాం. పెళ్లి కొడుకు కుటుంబం మా చిన్నాన్నగారికి తెలుసు. ఆయన వత్తాసుతో కళ్ళు మూసుకుని దర్జాగా పెళ్లి చేసేశాం. తీరా పెళ్ళయ్యాక మా బావగారు సకల గుణాభిరాముడని బయటపడింది. ఆ రహస్యం అప్పటిదాకా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. పెళ్ళయ్యేదాకా లాలింపులకు బుజ్జగింపులకు అలవాటు పడ్డ అరుణ పెళ్లైన వారం తిరగకుండా త్రాగుబోతు మొగుడు మోటు ప్రవర్తన భరించలేక గుండెలు పగిలేలా ఏడ్చింది. నోరెత్తడానికి వీల్లేదని, ఈ రహస్యం ఎక్కడైనా బయటకు పొక్కిందంటే చంపేస్తానని అత్తగారు బెదిరించిందంట.
దాంతో ఈ పిచ్చిపిల్ల బాధంతా గొంతులోనే దిగమింగుకొని నెల తిరిగేసరికల్లా చిక్కి శల్యమైంది. దాన్ని బావగారిని మొదటి పండక్కి తీసుకువద్దామని నేను వెళ్ళేసరికి ఇది పరిస్థితి. నేను గుమ్మంలో అడుగుపెట్టేసరికల్లా రోగిష్టి పిల్లని మాకు అండగట్టారంటూ వాళ్ళ అత్తగారు నా మీద సున్నితంగానే బాణాలు విసిరింది. పండక్కి పంపటానికి వీల్లేదంది. ఆఫీస్ నుంచి వచ్చిన మా బావగారు కూడా సెలవు లేదు, రాను పొమ్మన్నారు. మొదటి పండుగ గనుక స్కూటర్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బుని కానుకగా అక్కడికే తీసుకువెళ్ళి ఇచ్చి పండుగ వేడుకను అక్కడే జరపవలసిందిగా మా బావగారు ఆయన తల్లి ఇద్దరూ ఆజ్ఞాపించారు. అందులో నన్ను గాని మా అమ్మని గాని నా భార్య పిల్లల్ని గాని పండక్కి అక్కడికి రమ్మన్న సూచన ఏమీ లేదు. నా చెల్లెలి సంసారం ఎలా ఉందో, దాని కష్టసుఖాలేమిటో విచారించే కనీసపుటి అవకాశం లేని పరిస్థితి. సరే, డబ్బు కోసం దాన్ని ఏమైనా బాధలు పెడుతున్నారేమోనని వెంటనే బ్యాంకులో ఉన్నదంతా ఊడ్చి 10,000 రూపాయలు తీసుకువెళ్ళి పండక్కి 2 రోజులు ముందుగానే ఇచ్చి వచ్చాను. సంతోషించినట్టే కనపడ్డారు. ఆ తర్వాత ఆ డబ్బుతో స్కూటర్ కూడా కొనుక్కున్నారు. స్కూటర్ కొనుక్కున్న నెల్లాళ్లకి తప్పతాగి స్కూటర్ మీద వస్తూ యాక్సిడెంట్ అయి మా బావగారు అక్కడికక్కడే పోయారు. అప్పటికి అరుణకి 3వ నెల. అరుణ పాదమహిమ వల్లే తన కొడుకు పోయాడని, మేం ఉసూరుమంటూ ఇచ్చిన డబ్బుతో కొనుక్కున్న స్కూటరు అతని ప్రాణాలు తీసిందని ఇలా నానా శాపనార్థాలు పెడుతూ బావగారు పోయిన 12వ రోజునే అరుణని మా ఇంటికి పంపించేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇంక చక్కబెట్టడానికి ఏమీ లేని స్థితిలో మాకు అంతా తెలిసింది. నాకు వెర్రి ఆవేశం వచ్చింది. అరుణకు అబార్షన్ చేయించేస్తానన్నాను. కానీ అరుణే ఒప్పుకోలేదు. నా ప్రారబ్ధానికి ఆ పసికందేం చేస్తాడన్నయ్య, పోని వాణ్ణైనా నాకు మిగిలని అంటూ ఏడ్చింది. ఇష్టమైనవి తింటూ పూలు గాజులు అలంకరించుకొని వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితిలో వైధవ్య చిహ్నాలతో ఏదో బ్రతకడానికి తింటూ నవమాసాలు మోసింది. అరుణ పరిస్థితి చూసి ఇటు మా అమ్మ జబ్బుపడి అరుణ ప్రసవం కాకుండానే పోయింది. ఇప్పుడు అరుణ బాబు ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారు. బాబుకి మొన్ననే 1 ఏడాది దాటింది అంటూ ముగించాడు శ్రీహరి. రాజేంద్ర ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత, పోనీ అరుణకి మళ్ళీ పెళ్లి చేయలేకపోయావా అన్నాడు. సవ్యంగా జరిగే కళ్యాణానికే ఎంత భాగోతం జరిగింది. ఇంకో 2వ పెళ్ళంటే మాటలా చెప్పు. నాకు చెయ్యాలనే ఉంది, కానీ చేసుకునే వాళ్ళు ఉండద్దు. పైగా బాబు కూడా ఉన్నాడాయే. ఇవన్నీ అలా ఉంచు. అరుణ 2వ పెళ్లికి ఎంత మాత్రమూ సుముఖంగా లేదు. మళ్ళీ పెళ్లి మాట ఎత్తావంటే మరి నీకు ఈ చెల్లి కూడా మిగలదన్నయ్యా అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. ప్రైవేటుగా ఎంఏ చేస్తోంది. ఏదో ఉద్యోగం చేస్తూ బతుకుతుందంట అన్నాడు శ్రీహరి. రాజా ఏదో అనబోతూ ఉండగా కమల టిఫిన్ ప్లేట్లతో వచ్చింది. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. రాజేంద్ర శ్రీహరి ఇంట్లో ఒక వాటాలో చేరి నెల కావస్తోంది. శ్రీహరి పిల్లలు జయరాం, మాధురి, అరుణ కొడుకు శ్రీకాంత్ ముగ్గురు రాజా దగ్గర బాగా చేరికైపోయారు. అరుణ కూడా నెమ్మదిగా రాజాతో నిస్సంకోచంగా మాట్లాడటానికి అలవాటు పడింది. ఒకరోజు ఎవరిదో తెలిసిన వాళ్ళింట్లో పెళ్ళుంటే శ్రీహరి, కమల వెళ్లారు. అరుణ పెరట్లో పప్పు రుబ్బుతోంది. ఆ రోజు ఆదివారం కావటంతో జయరాం, మాధురి ఇంట్లోనే ఉన్నారు. శ్రీకాంత్ని తీసుకుని ఆటల కోసమని రాజా గదిలోకి పరిగెడుతున్న జయరాంతో, ఒరే బాబు జాగ్రత్త అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యింది అరుణ. పప్పు రుబ్బటం పూర్తి చేసి బయటకొచ్చేసరికి జయరాం, మాధురి ఎదురింట్లో పిల్లలతో కలిసి ఆడుకుంటూ కనపడ్డారు. జయరాంని కేకేసి, బాబేడిరా అంటూ అడిగింది. రాజా అంకుల్ దగ్గరున్నాడత్తా, అంకుల్ బాబుని చూసుకుంటానంటే మేమొచ్చేశాం అన్నాడు జయరాం. సరే వెళ్ళు అంటూ వాణ్ణి పంపించి బాబుని తీసుకొద్దామని రాజా గదిలోకి వెళ్ళినదల్లా అక్కడ దృశ్యం చూసి చప్పున ఆగిపోయింది. రాజా మంచం మీద రాజా గుండెల్లోకి ఒదిగిపోయి నిద్రపోతున్నాడు బాబు. వాడి లేత చేతులు రాజా మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. వాడి నడుం మీద ఉన్న రాజా చెయ్యి వాణ్ణి మరింతగా తన గుండెలకు హత్తుకుంటున్నట్టుంది. బాబు కంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు రాజా. ఒక్క నిమిషం అలాగే నిలబడి చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగింది అరుణ. 2 రోజుల దాకా అరుణకి కళ్ళు మూసినా తెరిచినా రాజా గుండెల్లో ఒదిగిపోయి నిద్రపోతున్న బాబే కనిపించాడు. బాబు తండ్రి బ్రతికి ఉంటే వాడు తండ్రి దగ్గర ఇలాగే పడుకుని ఉండేవాడేమో అనిపించింది ఒక్క క్షణం. మళ్ళీ తనకే అనిపించింది, బాబు తండ్రి బ్రతికి ఉన్నా ఆయనకు అంతటి మృదుత్వం, సాహృదత్త ఎక్కడా? మీతో ఓ విషయం మాట్లాడాలి. రాత్రి భోంచేసి పడుకొని
ఏదో పుస్తకం చదువుతున్న శ్రీహరి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అంది కమల. జయరాం, మాధురి ముందు గదిలో చదువుకుంటున్నారు. అరుణ కూడా అక్కడే ఉంది. కమల మాటలకి ఆశ్చర్యంగా చూశాడు శ్రీహరి. ఏంటి చెప్పు అన్నాడు పుస్తకం పక్కన పెట్టి. కమల మంచం మీద అతని పక్కనే కూర్చుంది. మన పెళ్ళై నేను ఇక్కడికి వచ్చేసరికి రాజేంద్ర ఇక్కడే ఉండేవాడు. మన ఇంటికి తరచూ వచ్చేవాడు కూడా. అయినా నాకు అప్పట్లో అతని గురించి అంత బాగా తెలీదు. ఏదో మంచివాడని తప్పిస్తే. ఇప్పుడు 2 నెలల నుంచి అతన్ని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తోంది అంటూ ఆగింది. ఆ సరికి శ్రీహరి కమల చెప్పబోయేదేమిటో చూచాయిగా అర్థమైంది. కమల తిరిగి చెప్పసాగింది. 2 నెలల నుంచి చూస్తున్నాను కదా. రాజా శ్రీకాంత్ని లాలించే తీరు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళని ఎవ్వరికీ అనిపించదు. ఆఫీస్ నుంచి రాగానే బాబుని ఎత్తుకోనిదే ఏ పని చెయ్యడు. వాడు కూడా రాజా దగ్గర ఎంత మాలిమైపోయాడంటే మొన్న రాత్రి చూశారు కదా. రాజా దగ్గరే పడుకుంటానని ఎంత పేచి పెట్టాడో. ఆఖరికి వాడు రాజా గుండెల మీద నిద్రపోయాక జయరాం వెళ్ళి తీసుకొచ్చాడు. అరుణతో కూడా రాజా ఎంతో స్నేహంగా మాట్లాడుతున్నాడు. అరుణ కోసమని పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే శ్రీకాంత్కి రాజా తండ్రి అయితే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది. శ్రీహరి నవ్వాడు. కమల, అరుణ నాకంటే 7 ఏళ్లు చిన్నది. రాజా నా ఈడువాడే. అంటే అరుణకి రాజాకి 7 ఏళ్లు తేడా. అరుణ్ 10th పాస్ అయి నాన్నగారు పోయేసరికి రాజా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఒక్కడే కొడుకు, కావలసినంత ఆస్తి. ఉద్యోగం వెంటనే దొరక్కపోయినా అతనికి వచ్చిన లోటేమీ లేదు. ఆ స్థితిలో నాన్నగారు పోయిన సంవత్సరంలోలాగా దాన్ని పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నప్పుడు రాజా గురించి కూడా ఆలోచించాం. నీకు ఈ సంగతులన్నీ అట్టే తెలియవేమో. నువ్వు కాపురానికి వచ్చిన మొదట్లో సంగతిది. అమ్మ కూడా రాజాని అల్లుణ్ణి చేసుకోవటానికి ఎంతో సంబరపడింది. కానీ నేను రాజాని డైరెక్ట్గా అడగలేదనుకో. రాజా తండ్రి దగ్గర చూచాయిగా ఆ ప్రసక్తి తెచ్చాను. దానికి ఆయన రాజాకి 2-3 దగ్గర సంబంధాలున్నాయని, ఒకవేళ అవి తప్పిపోయినా 50,000కి పైగా కట్నం ఇచ్చి పిల్లనిస్తామని, కావలసినంత మంది వస్తున్నారని జవాబు చెప్పారు. రాజా అభిప్రాయం కూడా అదేనన్నట్లు మాట్లాడారు. 7 ఏళ్ల క్రితం మాట ఇది. మరి రాజా ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకైతే తెలీదు. మొన్న ఏదో మాటల్లో అడిగితే నవ్వి ఊరుకున్నాడు. మొదట కన్యగా నా చెల్లెల్నివ్వటానికే వెనకాడిన వాణ్ణి ఇప్పుడు దానితో పాటు దాని కొడుకుని కూడా స్వీకరిస్తావా అని ఏ మొహం పెట్టుకుని అడగమంటావో చెప్పు అన్నాడు. కమల ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. తర్వాత అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు రాజా తల్లిదండ్రి ఇద్దరూ లేరు. రాజా అభిప్రాయం ఏమిటో అప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా మీకు తెలీదు. ఇప్పుడు మనం అడిగితే రాజా కాదనడని ఎందుకో నాకు బాగా నమ్మకంగా అనిపిస్తోందండి అంది. ఏమైనా సరే గాని రాజా ఇంకా మన ఇంట్లో చేరి 2 నెలలు నిండా కాలేదు. అప్పుడే అతన్ని పట్టుకొని అలా అడగటం నా వల్ల కాని పని. చూద్దాం, మరి కొన్నాళ్ళు పోని అంటూ మళ్ళీ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు శ్రీహరి. కమల తల్లికి ఒంట్లో బాలేదని ఉత్తరం రావటంతో కమల పుట్టింటికి వెళ్ళింది. వెళ్లబోయే ముందు అరుణకు 1,00,000 అప్పగింతలు జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం శ్రీకాంత్ పడుకున్నాక తీరిగ్గా కూర్చొని చీరకి ఫాల్ కుట్టుకుంటోంది అరుణ. ఇంతలో గేటు చప్పుడయ్యేసరికి వెళ్ళి చూసింది. రాజా లోపలికి వస్తున్నాడు. మనిషి మామూలుగా కాకుండా బాగా అలసిపోయినట్టు, వడకొట్టినట్టు ఉన్నాడు. చప్పున తలుపు తీసుకుని బయటికి వెళ్ళింది అరుణ. తన వాటా తాళం తీయబోతున్న రాజా అరుణ వచ్చిన అలికిడికి తల తిప్పి చూశాడు. అరుణ మొహంలోని ప్రశ్నార్థకాన్ని చూసి, ఉన్నట్టుండి జ్వరం వచ్చేసిందండి, సెలవు పెట్టి వచ్చేశాను అన్నాడు నీరసంగా నవ్వుతూ. అయ్యో అలాగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఆతృతగా ప్రశ్నించింది అరుణ. నా దగ్గర ఏవో టాబ్లెట్స్ ఉన్నాయిలేండి, తగ్గకపోతే సాయంత్రం వెళ్తాను అన్నాడు రాజా. ఉండండి, ఓ కప్పు కాఫీ పెట్టి తీసుకువస్తాను. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా గుర్రున వెనక్కి తిరిగి వెళ్ళింది అరుణ. అరుణ కాఫీ తీసుకువచ్చేసరికి రాజా మంచం మీద పడుకుని ఉన్నాడు. కళ్ళ మీదుగా మోచెయ్యి పెట్టుకొని. కాఫీ తెచ్చాను క్షణం తటపటాయించి నెమ్మదిగా అంది అరుణ. రాజా చెయ్యి తీసి చూశాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నెమ్మదిగా లేచి కూర్చొని అరుణ చేతిలోని కాఫీ కప్పు అందుకున్నాడు. అరుణ వెళ్ళిపోబోయింది. శ్రీకాంత్ పడుకున్నాడా? వెనక నుంచి రాజా ప్రశ్నించాడు. క్షణకాలం నిశ్శబ్దం.
తర్వాత, మీకేమీ అభ్యంతరం లేకపోతే కాసేపు కూర్చుంటారా అన్నాడు రాజా. అరుణ విశాల నేత్రాల ఆశ్చర్యంతో మరింత పెద్దవై రెపరెపలాడాయి. ఎందుకు అంది. నెల్లాళ్ళుగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ఓ విషయం ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి. అరుణ మొహంలో ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా ప్రవేశించింది. నిలబడ్డ చోటు నుంచి కదలకుండా ఏంటది అంది. రాజా పెదవుల మీద చిరునవ్వు విరిసింది. అంత అనుమానించదగిన వ్యక్తిలా కనబడుతున్నాను అరుణ నేను? మృదువుగా ప్రశ్నించాడు. రాజా స్వరంలోని మృదుత్వానికి ఒక్క క్షణం చలించింది అరుణ. తన అనుమానానికి సిగ్గుపడుతూ చెప్పండి అంది తల వంచుకుంటూ. ముందు మీరు అలా కూర్చోండి. ఖాళీ కప్పును కిటికీలో పెడుతూ కుర్చీ చూపించాడు రాజా. అరుణ కూర్చుంది. ఎలా మొదలు పెట్టాలా అన్నట్లుగా క్షణం సేపు తటపటాయించిన రాజా చివరికి, అరుణ, నేను మీకు పరిచయస్తుడి కంటే ఎక్కువగానే తెలుసు. నేను మీతో కాస్త చొరవగా మాట్లాడటానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు. అరుణ తల వంచుకునే అభ్యంతరమేమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. అయితే ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకపోవటానికి కారణం హరి నాకు చెప్పాడు. ఎందుకని? అరుణ చప్పున తలెత్తింది. బాధ, కోపం కలగలుపుగా కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా, ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి అంది. అయితే ఈ ప్రస్తావన తీసుకురావటానికి వేరే సందర్భం అంటూ ఏమైనా ఉందా? రాజా కూడా ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత, నాకు నిజంగా నీ సమాధానం కావాలరుణా. నేను ఎంత ఆతృతగా అడుగుతున్నానో అర్థం చేసుకో. నువ్వు రెండో పెళ్ళి వద్దంటున్నది దేనికి? నీ రెండో భర్త ఇలా అంటున్నానని ఏమనుకోకు. నిన్ను ఇప్పుడు చేసుకోబోయే వ్యక్తి కూడా వ్యసనపరుడు, దుర్మార్గుడు అవుతాడని భయమా? నిన్ను ఒక్కసారి పెళ్ళైన దానివిగా కించపరిచి నీ జీవితాన్ని నరకం చేస్తాడేమోనన్న సందేహమా? దేనికోసం నువ్వు మళ్ళీ పెళ్ళంటే భయపడుతున్నావు అన్నాడు. రాజా మాటలు వింటున్న అరుణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, వదిన కూడా ఏనాడు తనతో ఇలా మాట్లాడలేదు. మళ్ళీ పెళ్లి చేస్తాం, చేసుకో అన్నారే కానీ తన మనసుకి ఇంత చేరువుగా వచ్చి తన మనసులోని భయాలేమిటో, సందేహాలేమిటో, అసలు తనేమిటో అంటున్నది తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలా అని వాళ్ళకి తన మీద ప్రేమ లేదని కాదు, కానీ వాళ్లకు భిన్నంగా మరోవైపు నుంచి ఆర్ద్రత అంచుల్ని అధిగమించి తన మనసుకి చేరువుగా రావాలని ఇతనెందుకు ప్రయత్నిస్తున్నాడు? అరుణ మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు రాజేంద్ర. పోనీలే అరుణ, నీకు నాతో ఏమి చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు, చెప్పొద్దు నిర్లిప్తంగా అన్నాడు. అరుణ చప్పున తలెత్తి అతని వైపు చూసింది. లేదు, నాకు ఇష్టం లేదని కాదు అంది కన్నీళ్లతో. అరుణ కళ్ళల్లో నీటిని చూసి చలించిపోయాడు రాజా. బాధపడుకో అరుణ, నిన్ను నువ్వు దురదృష్టవంతురాలవని భావిస్తే లోకంలో నీకంటే ఎక్కువ దౌర్భాగ్యులు, నీకు తెలియని వారు ఎందరో ఉంటారని గుర్తుంచుకో. రాజా కంఠం వణికింది. నిజమే కావచ్చు. నా పరిధిలో నా బాధే నాకు అనంతం. నేను మళ్ళీ పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదని అడిగారే, కొంతవరకు మీరు చెప్పింది నిజమే. కానీ ముఖ్యంగా నేను ఒప్పుకోనిది బాబు కోసం. అదృష్టమో దురదృష్టమో వాడిని కన్నాను. ఆడదైన సవతి పిల్లలతో రాజీ పడగలుగుతుందేమో కానీ మగవాడు సవతి పిల్లల్ని అస్సలు భరించలేడన్నది నా నమ్మకం. అందుకే బాబు కోసం వాడికి తండ్రి లేకపోయినా పర్వాలేదు కానీ సవతి తండ్రి చేతిలో బాధలు పడకూడదనే. అరుణ ఇంకా మాట్లాడలేకపోయింది. రాజా ఒక్క నిమిషం మాట్లాడలేదు. తర్వాత, నిన్ను ఇంతలా ఎందుకు అడిగానో తెలుసా అరుణ అన్నాడు. ఎందుకు? అరుణ మొహంలో ఆశ్చర్యం కనబడింది. నీ మనసేమిటో తెలుసుకొని నీకు అభ్యంతరం లేకపోతే నన్ను బాబు తండ్రిగా స్వీకరిస్తావని. రాజా, అరుణ అదిరిపడింది. మీకేమైనా మతిపోయిందా? ఒకప్పుడు పోయింది అరుణ. మతిపోయి దాదాపు పిచ్చివాడినే అయ్యాను. నిజానికి ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు కూడా. అందుకే నా స్వార్థం కోసమే, నేను పూర్తిగా కోలుకోవటం కోసమే నిన్నీ వరం అడుగుతున్నాను. రాజా, మీరు చెప్పేదేమిటో నాకేం అర్థం కావటం లేదు. చెబుతాను అరుణ, అంత వివరంగా చెప్తాను. 7 ఏళ్ల క్రితం నాకు అనేక పెళ్లి సంబంధాలు వస్తున్నప్పుడు నేను సహజంగానే మహా టీవీగా ఉండేవాణ్ణి. అయితే నాకు మొదటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. ఇరుగు పొరుగు పిల్లలందరినీ చేరదీసి ఆడిస్తూ ఉండేవాణ్ణి. నా భవిష్యత్తు గురించి నేను కనే కలల్లో నా పిల్లలే ఎక్కువగా ఉండేవారు.
ముచ్చటైన పాప బాబు అందంగా ఆరోగ్యంగా తెలివిగా కేరింతలు కొడుతూ ఉంటే నేను నా భార్య గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ వాళ్ళని చూసి పరవశించిపోవాలన్నది నా కోరిక. సగటు మగవాడిలో ఉండే పితృత్వపు కాంక్ష నాలో ఒక పాలు ఎక్కువే. ఇలా కొన్నాళ్ళు గడిచాక నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటే వాడి దగ్గర సరదాగా నన్ను నేను టెస్ట్ చేయించుకున్నాను. వచ్చిన రిపోర్ట్ చూసి దాదాపు పిచ్చివాడినే అయ్యాను. నేను తండ్రినయ్యే అవకాశం 100కి 100 లేదు. అంతే. ఆ క్షణం నుంచి పెళ్లి మాటే తలపెట్టడం మానేశాను. పెళ్ళైన కొత్తలో జీవితం అంటే కేవలం శృంగారమే కావచ్చు, కానీ కొన్నాళ్ళకైనా భార్యాభర్తలకి తల్లిదండ్రులు కావాలనే కోరిక పుట్టక మానదు. నా సంగతి తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయదలుచుకోలేదు. ఈ సంగతి నాలోనే రహస్యంగా ఉంచుకున్నాను. నేను పెళ్లి చేసుకోలేదన్న అసంతృప్తితోనే అమ్మా నాన్న పోయారు. ఇప్పుడు చెప్పు అరుణ, యవ్వనోద్రేకపు ప్రేమికుడుగా నిన్ను కోరుకోవటం లేదు. ఎడారి లాంటి నా మనసు మీద అమృత వర్షం కురిపించమని అడుగుతున్నాను. బాబు ఎవరికో పుట్టినవాడన్న మాత్సరం నాకు లేదు. దైవ సమానుడైన ఆ పసివాడి లేత మనసులో నేను వాడి నాన్నని అనిపించుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎవరితోనో కొన్నాళ్ళు కాపురం చేసి వచ్చావన్న ఈర్ష్య నాకు లేదు. నీ గతాన్ని నా గతాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నీ చేయూతనిమ్మని కోరుతున్నాను. నాన్న, ఈసారి నేనే ఫస్ట్. రాజేంద్ర స్కూటర్ ఆగిన చప్పుడు వినపడడంతోనే ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఎదురు పరిగెత్తాడు శ్రీకాంత్. స్కూటర్కి స్టాండ్ వేసి 7 ఏళ్ల శ్రీకాంత్ని అమాంతం ఎగరేసి దింపాడు రాజేంద్ర. అయ్యిందా తండ్రి కొడుకుల సంబరం? గుమ్మంలో నిలబడి చిరునవ్వుతో చూస్తూ అంది అరుణ. పెదవుల మీద ఆ చిరునవ్వుతో పాటు అలవాటుగా కనురెప్పల చాటున ఒక కన్నీటి చుక్క కూడా తిరిగింది. స్వచ్ఛంగా విరిసిన మల్లె మీద మంచు బిందువుల. మంచి మనసుకి, మానవత్వానికి, మనసు లోతుల్లో నుంచి కనురెప్పల చాటుకి ఉబికిన ఒక్క నీటి చుక్క చాలు. అంతకంటే ఇంకేం సన్మానాలు కృతజ్ఞతలు అక్కర్లేదు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.